అసలే ఆయన జేసీ, ఆపై బీపీ. ఇక బీప్ సౌండ్లే మనకు దిక్కు. అవతలోళ్ళు తమలపాకుతో కొట్టినా ఈయన మాత్రం తలుపు చెక్కతో బాధేస్తారు. అవును, తాడిపత్రిలో మరోసారి సౌండ్ బాక్సులు బద్దలైపోయాయి. దాని తాలూకా రీసౌండ్ కూటమి పార్టీల మధ్య భూకంపాన్ని పుట్టించింది. సీఎం గారు, ఈయన గారి పెర్ఫార్మెన్స్ చూడండి, కంట్రోల్లో పెట్టండి అంటూ అమరావతి హెడ్ ఆఫీస్కి అప్పీళ్ల మీద పెళ్లి వెళుతున్నాయి. డిసెంబర్ 31st నైట్ న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్తూ జేసీ పార్క్ లో వెరీ స్పెషల్ ఈవెంట్ స్పాన్సర్డ్ బై తాడిపత్రి తోపు జేసీ ప్రభాకర్ రెడ్డి. కానీ ఓన్లీ ఫర్ లేడీస్ అంటూ ఆయన పెట్టిన కండిషన్ కమలం పార్టీలో మహిళా నేతలకు నచ్చలేదు. రియాక్ట్ అవ్వడమే వాళ్ల తప్పైపోయింది. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ప్రాంతంలో మహిళలతో న్యూ ఇయర్ సంబరాలేంటి అన్నది వాళ్ళు అడిగిన ప్రశ్న. అటువంటి వ్యక్తులు ఏదైతే గాంజా చాలా ఎక్కువగా తీసుకునేటటువంటి ప్రదేశము, అక్కడ ఈ మహిళల కోసం న్యూ ఇయర్ నైట్. మాధవీలత, యామిని ఇచ్చిన స్టేట్మెంట్ ని జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా తీసుకోవడంతో అక్కడ మొదలైన మాటల యుద్ధం కూటమి మధ్య మంటలు రేపింది. జేసీ మార్క్ ఆఫ్ అటాక్ షురూ కావడం ఏపీ పాలిటిక్స్ ని స్పైసీగా మార్చేసింది. బీజేపీ కంటే జగనే బెటర్ అంటూ ఆయనిచ్చిన పంచ్ పటాకై పేలింది. నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు. ఒరే జగనే మేలురా, బస్సులు నిలబెట్టించినాడు. మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులు తగలబెట్టారు. అంతకన్నా నీచగా ఉందారా? ఏమైంది? 300 పోతేనే ఆ పొద్దు ఏడ్చలే, దీనికి ఎడుతాను నేను. జగన్ రెడ్డి మేలు కదా మంచోడు, జగన్ రెడ్డి మేలు కదా మంచోడు. నా బస్సు కాలిపోలేదే, బస్సులు నిలబెట్టించినాడు. ఆయన మీటర్ ఆన్ చేశారంటే పార్టీలకు అతీతంగా అందరూ బాధితులవుతారు. ఇప్పుడు అదే జరిగింది. మిత్రపక్షం బీజేపీకి వరసబెట్టి ఇంజెక్షన్లు పొడిచారు జేసీ. మాధవీలత, సాధినేని యామినిపై హాట్ కామెంట్స్ చేయడమే కాదు, మంచి అమ్మాయిలు పెట్టుకోండి అయ్యా అంటూ కమలం పార్టీకి చురకలంటించారు కూడా. ఆడవాళ్ళు బయటికి రాకూడదు అంటే ఎవరు ఎంజాయ్ చేయకూడదు ఊర్లో. వాళ్ళంటే ఇంట్లో కూర్చోాలంటే వీళ్ళు ఏమో భోగాలు చూడాలంట. అదే కదా మీరు చెప్పేది. ఎందుకు మీకంట మీ గురించి మాట్లాడదు కూడా సిగ్గుచేట. తన బస్సుల దహనం వెనుక బీజేపీ నేతల హస్తం ఉందంటూ జేసీ చేసిన వ్యాఖ్యలు మరో సంచలనం. తనకు మిత్రపక్షమన్న సోయి లేకుండా జేసీ ఒంటి కాలు మీద లేవడం సహజంగానే బీజేపీని మంటెక్కించింది. ఏకంగా మంత్రి నుంచే కౌంటర్లొచ్చేశాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో ఎవరికి అర్థం కాదు. గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు. అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ వయసుకు తగినట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దానికి బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు. అనేక విమర్శలు వచ్చాయి వారి మీద, వారి బస్సుల మీద, వారి వ్యాపారాల మీద. గతంలో ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు. కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు. అనంత జిల్లా బీజేపీ అధ్యక్షుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి తీరును నేరుగానే విమర్శించారు. మతిస్థిమితంగానే తప్పిందా అని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, బీజేపీ అనుబంధ సంస్థలపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తోంది బీజేపీ. బస్సులు కాల్చి గొడవలు పెట్టే అలవాట్లు తమకు లేవని, మాధవీలతకు క్షమాపణలు చెప్పాల్సిందే అని అల్టిమేటం ఇచ్చింది కమలం పార్టీ. జేసీ ప్రభాకర్ రెడ్డిని నేరుగా హెచ్చరిస్తా ఉన్నా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, నోరు అదుపులో పెట్టుకోవాలి. నోటికొచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీని కానీ, భారతీయ జనతా పార్టీ అనుబంధ సంస్థల్ని కానీ, ఆర్ఎస్ఎస్ లాంటి మహోన్నతమైనటువంటి సంస్థను కానీ నోటికొచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. తగిన విధంగా బుద్ధి చెబుతామనే విషయం ఆయనకు అర్థం. జగన్తో పోలిక పెడుతూ తమను టార్గెట్ చేయడంతో బీజేపీ అప్రమత్తం కాక తప్పలేదు. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా మాట్లాడుతున్నారని, జేసీని టీడీపీ అధిష్టానం కంట్రోల్ చేయాలని బీజేపీ నుంచి సలహాలొస్తున్నాయి. స్వేచ్ఛ పేరుతో, ఎంజాయ్మెంట్ పేరుతో జీవితాన్ని నాశనం చేసుకోమని ఒక ప్రజాప్రతినిధి ఈ విధంగా ఆర్గనైజ్ చేయడము, ఈ విధంగా పిలుపునివ్వడము, అయినా మహిళలకు ఇలా ప్రత్యేకంగా పెట్టి కుటుంబాల నుంచి ఇలా విచ్ఛిన్నం చేయడానికి ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగితే వారి పైన మాటలతో దాడులు చేస్తున్నారు. ఇదెక్కడ న్యాయం అసలు? అటు ఈ వ్యవహారం పోలీసుల పంచనకు చేరింది. మాధవీలతను తూలనాడిన జేసీపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రి ప్రజల మనోభావాల్ని దెబ్బతీశారంటూ మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్లు కంప్లైంట్ ఇచ్చారు. ఈ లొల్లి ఎక్కడి వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి మరి.